నా పేరు డాక్టర్ కొట్టే చెన్నయ్య, రిటైర్డ్ ప్రిన్సిపాల్ను మరియు కర్నూలు జిల్లా బీజేపీ అధికార ప్రతినిధిని కూడా. రాహుల్ గాంధీ గారు మొన్నటి వరకు ఈవీఎంలో మోసం జరిగిందని చెప్పేసి గొడవ చేశారు. మోసం ఎలా జరుగుతుందో నిరూపించమని ఎలక్షన్ కమిషన్ అడిగితే నిరూపించలేకపోయారు. ఏ పార్టీ కూడా నిరూపించలేకపోయింది. అలాగే మళ్ళీ రాఫెల్ అని అరిచారు, అదే నిలవలేదు. మరొకసారి ఇజ్రాయెల్ నుంచి పెగాసిస్ స్పైవేర్ వాడుకొని ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టినారని చెప్పేసి మళ్ళీ గొడవ చేశారు, అది కూడా ఈగిపోయింది. ఇప్పుడు దొంగ ఓట్లు చేరుస్తున్నారని గోల్ చేస్తున్నారు. బెంగాల్, బీహార్, కర్ణాటకలో బాంగ్లా ముస్లింలు, రోహింగ్యాలను ఓటర్లుగా చేరుస్తున్నారు, మీకు అందరికీ తెలిసింది. దాని గురించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ అనే దాన్ని తనిఖీ చేస్తుంటే విస్తుపోయే నిజాలు చాలా బయటపడుతున్నాయి. దాదాపు 65 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని తేలింది. ఇంకా విచారణ కొనసాగుతుంది, ఇంకెన్ని బయటపడతాయి. ఆ ఓట్లు తొలగించకూడదని ప్రతిపక్షాల గొడవ. ఆ దొంగ ఓట్లను కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో తొలగించడానికి ఇలా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది చేస్తాము అని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు బీహార్, బెంగాల్ ఎన్నికలు జరగబోతున్నాయి కనుక మొదట ఇక్కడ మొదలుపెట్టారు. ఒకవైపు ఎలక్షన్ కమిషన్ మీ ఆరోపణలకు తగిన సాక్ష్యాలు ఇవ్వండి లేదా కోర్టుకు వెళ్ళండి అంటే, లేదు మేము ఈ విధంగా ప్రెస్ మీట్లు, ర్యాలీలు, పాదయాత్రలు చేస్తాము, దేశ పరువు తీస్తాము, అలాగే ఎలక్షన్ కమిషన్ పరువు కూడా తీస్తామని గొడవ చేస్తున్నాం. తమాషా ఏమంటే హర్యానా, బీహార్, బెంగాల్, కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి ఈ విధంగా దొంగ ఓట్లు పెరిగాయని కనీసం కాంగ్రెస్ నాయకులు కూడా ఒక్క ఫిర్యాదు ఎలక్షన్ కమిషన్కు చేయలేదు. ఈ ప్రతిపక్ష నాయకుడు పాడిందే పాట పాసిపండ్ల దాసరి అన్నట్టుగా ఈ గోబెల్స్ ప్రచారం రకరకాలుగా చేస్తున్నారు. ఒక అతను ఉత్తరప్రదేశ్లో ఓటు వేశాడు, మధ్యప్రదేశ్లో ఓటు వేశాడు, బెంగళూరులో ఓటు వేశాడని రాహుల్ ప్రచారం చేస్తున్నాడు. వాస్తవం ఏమని ఎలక్షన్ కమిషన్ చూస్తే, అతను ఉత్తరప్రదేశ్లో ఉన్నప్పుడు ఎన్నికలు జరిగితే అక్కడ ఓటు వేశాడు, మధ్యప్రదేశ్లో ఉద్యోగం వస్తే అక్కడికి ఓటును బదిలీ చేసుకుని అక్కడ ఏదో ఎన్నికల్లో ఓటు చేశారు. అలాగే ఆయనకు బెంగళూరులో మరో ఉద్యోగం రావడంతో అక్కడికి ఓటు బదిలీ చేయించుకొని అక్కడ మొన్న ఎంపీ ఎన్నికలలో ఓటు వేశాడు. 3 చోట్ల వేరువేరు ఎన్నికల్లో ఒకే వ్యక్తి ఓటు వేశాడు. తను రాష్ట్రం మారినప్పుడు ఓటు కూడా మార్చుకున్నాడు, తప్పేం కాదు కదా. రాహుల్ ఏమో 3 చోట్ల ఒక వ్యక్తి ఓటు వేశాడని గగ్గోలు పెడుతున్నాడు. ఎలక్షన్ కమిషన్ ఆ విధంగా ఎవరని ఇచ్చాక కూడా మళ్ళీ అదే పాట పాడుతున్నాడు. ఇది వీరి వరుస. మళ్ళీ ఇప్పుడు బీహార్ ఎన్నికలను గుర్తుపెట్టుకొని ఓటు అధికార యాత్ర అని 16 రోజుల పాటు ఒక యాత్ర మొదలుపెట్టాడు. 1300 చదరపు కిలోమీటర్లు బీహార్లోని 25 జిల్లాల గుండా ఈ యాత్ర సాగుతుందట. సమగ్ర సవరణకు వ్యతిరేకంగా ఈ యాత్ర మొదలుపెట్టాడు. బీహార్లో ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్, ఈయన లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, ఆయన మించిన మేధావి, నా ఓటు తీసేశారని గొడవ చేశారు. ఎలక్షన్ కమిషన్ తీరా ఎంక్వైరీ చేస్తే ఆ పెద్ద మనిషికి 2 ఓటర్ కార్డులు ఉన్నాయి, 2 చోట్ల వాడుకుంటున్నారు. ఇది ఈ ప్రతిపక్షాల గోల. వీరికి ఎప్పుడు ఏదో గోల ఉండాలి, ప్రజల సమస్యల మీద కాకుండా వారి స్వార్థ రాజకీయాల మీదనే ఈ గొడవలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు రాహుల్ గాంధీజీ అధికారంపై ఆశ కలుగుతుంది. దానికి అమెరికా మద్దతు, జార్జ్ సోరస్ లాంటి పెట్టుబడిదారులు, భారత వ్యతిరేక ఎన్జిఓలు, మేధావులు, దేశంలో బీజేపీని, హిందూ ధర్మాన్ని వ్యతిరేకించేవారు, ఈ కుహాన లౌకికవాదులు వీరంతా కలిసి నరేంద్ర మోడీని, బీజేపీని గద్దె దించాలి. ఏ విధంగా అంటే ఇలాంటి పనికిమాలిన అల్లర్లు చేసి ప్రపంచ దృష్టిలో పడాలి. దేశం డీఫేమ్ కావాలి. ప్రజలు అప్పుడు అమెరికా జోక్యం చేసుకుని ఇరాకు, సిరియా, లిబియా, బంగ్లాదేశ్లలో అధికారాన్ని మార్చి వేరే వాళ్ళకి అప్పచెప్పినట్టు తనకు అప్పచెప్తారని ఆయన ఆశ. ప్రధానికి ఆ విధంగా ప్రధాన పదవి రావాలనేది ఆయన ఎలక్షన్లలో గెలిచి కాదు, ఈ విధంగా అడ్డదావాలు రావాలని. దీన్ని ప్రతిపక్షాలు డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా ఎన్జిఓలు, బీజేపీ వ్యతిరేకులు అందరూ కూడా దీన్ని సమర్థిస్తున్నారు. అది బాధాకరం. రాహుల్ గాంధీ ఆరోపణలపై సుప్రీంకోర్టు ఎన్ని మొట్టికాయలు వేసినా కూడా ఆయనకేం తెలివి రావట్లేదు. అతని మూర్ఖవాదంలో ఆయన అనుచరులు కూడా సమర్థించటము ఇంకా తెలివి తక్కువతనం. గాల్వాన్ లోయలో చైనా, భారత్ సేనల మధ్య ఘర్షణ వేళ 2000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని ఆరోపించారు. దీని మీద సుప్రీంకోర్టులో కేసు వాదనలో ఆగస్టు 4న జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిలతో కూడిన ధర్మాసనం చైనా ఆక్రమించుకున్నప్పుడు మీరు అక్కడ ఉన్నారా అని ప్రశ్నించింది.
ఆ దురాక్రమణకు సంబంధించిన బలమైన ఆధారాలు మీ దగ్గర ఏమైనా ఉంటే చూపండి అని వ్యాఖ్య చేసింది. మరి అలాంటి వ్యాఖ్యలు ఆధారాలు లేనప్పుడు ఎలా చేస్తారని కూడా ప్రశ్నించింది. ఈ సందర్భంలోని మీరు నిజమైన భారతీయుడు అయితే ఇలా మాట్లాడి ఉండేవాడు కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దీనికి రాహుల్ న్యాయవాది మను సింఘ్వి ప్రతిపక్ష నేతగా అలాంటి వ్యాఖ్యలు చేయటము ఆయన బాధ్యత అనగా దీన్ని కూడా సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందిస్తూ ఎంత విపక్ష నేత అయితే మాత్రం ఇలాగైనా మాట్లాడేది అని న్యాయవాదిని కూడా వాయుగొట్టింది. మరి మను సింఘ్వి కూడా కాంగ్రెస్ ఎంపీనే కదా. దేశ భద్రత, సైనికుల వంటి అంశాలను రాహుల్ గాంధీ పార్లమెంట్లో ప్రస్తావించకుండా సామాజిక మాధ్యమాలలో ఎందుకు ప్రస్తావిస్తున్నారని కూడా కోర్టు ప్రశ్నించింది. ఈ గాంధీ నెహ్రూ వారసుడు అబద్ధాల కింగు, అందుకే ఆయనపై 20 వరకు పరువు నష్టం, మోసము, వంచన కేసులు ఉన్నాయని ఇదే మను సింఘ్వి చెప్తాడు. తాను బ్రిటిష్ పౌరుణ్ణని రాహుల్ ఒక కంపెనీకి ఇచ్చిన డిక్లరేషన్లో పేర్కొన్నాడు స్పష్టంగా. గాంధీజీని హత్య చేసింది ఆర్ఎస్ఎస్ అని వాగినందుకు కోర్టులో క్షమాపణ చెప్పాడు. అలాగే గౌరీ లంకేష్ హత్యకు ఆర్ఎస్ఎస్ హస్తముందని చెప్పి ఆరోపణలు గుప్పించినందుకు కూడా కేసులో ఉన్నాడు. వీర సావర్కర్పై హేయమైన ఆరోపణలు చేసినందుకు ఆయన మీద కేసులు నడుస్తున్నాయి. మోడీ ఇంటి పేరున్న వాళ్ళంతా దొంగలే అన్నందుకు హైకోర్టులో ఓడిపోయి ఎంపీ పదవి పోగొట్టుకున్నాడు. తర్వాత సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో బయటపడి ఎంపీగా కొనసాగుతున్నాడు. అట్లాగే ఈ ప్రబుద్ధుడు జార్ఖండ్లో ఈ పుణ్యభూమి రేపిస్ట్ నేషన్ అని వాగాడు. దానికి మీ దగ్గర ఏమన్నా రుజువులు ఉన్నాయా చూపండి అని చెప్పేసి పోలీసులు వెంటబడేసరికి పారిపోయాడు. కేసు పెట్టారు. అందుకే దేశాన్ని విదేశాల్లో విమర్శించే నాయకుడు ఈయనే. అందుకే చాణక్యుడు అంటారు, విదేశీ వనితకు పుట్టిన వాడికి దేశభక్తి ఉండదు అని. ఈయన గారి నోటి దురుస్థానం చూస్తే నిజమే అనిపిస్తుంది. మాతృభూమిని అవమానించే రాహుల్ను ఎందుకు సమర్థించాలి అని ప్రశ్నించారు అమెరికా గాయని మేరీ బిల్మెన్. కానీ ఆ విఘ్నత, బుద్ధి కాంగ్రెస్ పార్టీకి లేదు. అందుకే చెట్టు పేరు చెప్పుకొని లూజు టంగ్, లూజు మైండ్, సహనం లేనితనం, పిల్లల మాదిరిగా దుడుకుతనం లాంటి అవలక్షణాలు ఉన్న వ్యక్తి 145 కోట్ల ప్రజానీకానికి ప్రధానిగా పనికొస్తాడా? దేశంలో అస్థిరత ఉందనే భ్రమను ఇతర దేశాలు, భారత వ్యతిరేక రాజకీయ నాయకులు, పత్రికలు దాన్ని కొండంతలుగా ప్రచారం చేస్తారు. మన ఆపరేషన్ సింధూర్ యుద్ధంలో భారత్ ఓడిపోయిందని ప్రచారం జరిగింది. కేరళలో ఒక ముస్లిం సంస్థ అయితే పెహల్గాంలో నరమేధం చేయించింది బీజేపీ అని ప్రకటించింది. వారి కుట్రల్లో భాగమే. ఈ ప్రతిపక్షాలు బాధ ఏమంటే అభివృద్ధిలో దూసుకుపోతున్న నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం రాబోయే ఎన్నికల్లో అధికారం ఇంకా ఎవరికి దక్కనీయదనే నిరాశావాదంతో ఈ పాశవిక చర్యలకు పాల్పడుతున్నారు. ఇది ప్రజలు గమనించాలి. నిజమైన దేశభక్తులు, అభివృద్ధి కారకులు ఎవరైనా విషయాన్ని తెలుసుకోవాలి. ఈ 11 ఏళ్లలో కేంద్ర మంత్రివర్గంలో ఏ మంత్రిపై కానీ, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మంత్రులపై కానీ ఏదైనా ఆరోపణలు వచ్చాయా? 2014 ముందు మన ఆర్థిక పరిస్థితిలో ప్రపంచంలో 11వ స్థానంలో ఉంది. ఈ 11 ఏళ్లలో 4వ స్థానానికి తెచ్చి ఆర్థికాభివృద్ధి చేసింది ఎవరు? అంత విపత్తు కరోనాను ఎదుర్కొని దాదాపు అందరికీ టీకాలు సరఫరా చేసి ప్రజలను కాపాడటంలో, అలాగే పాకిస్తాన్, చైనాను అదుపులో పెట్టడంలో విజయం సాధించింది ఎవరు? ఈ 11 ఏళ్లలో 25 కోట్ల మంది పేదలను పేదరికం నుంచి బయటపడేటట్లు చేసింది ఎవరు? ప్రతి నెల 80 కోట్ల మందికి ఉచిత రేషన్ ఎవరిస్తున్నారు? స్వచ్ఛ భారత్ను ప్రోత్సహించడం, ఉజ్వల గ్యాసు, జలజీవన్ మిషన్, ఆవాస్ యోజన, ముద్రా యోజన, జాతీయ రహదారులు, గ్రామీణ రహదారులు, రైల్వేల అభివృద్ధి లాంటి 120 పథకాల ఆచరణలో ప్రభుత్వం ఏ విధంగా నడుస్తుందో గమనించి మద్దతు ఇవ్వాలి. అంతేగాని దేశ సార్వభౌమత్వాన్ని విమర్శించే వారికి ఎప్పుడూ మద్దతు ఇవ్వకూడదు.